జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనం పెళ్ళిళ్ళు చేస్తే పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చాలా వీడియోలు చేశాను. ఎంత డిస్టర్బెన్స్ గురవుతున్నారో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మనం చాలా వీడియోలో చెప్పుకోవడం అయింది. ఈరోజు డిఫరెంట్గా జరిగిన ఇన్సిడెంట్లు ఎంత క్రూరంగా భయానకంగా ఉంటున్నాయి అనేది చెప్తాను. మాకు బాగా దగ్గర వాళ్ళు, ఫస్ట్ మగపిల్లాడు చెప్తాను. దగ్గర వాళ్ళు అంటే రిలేటివ్స్ కాదు, ఫ్రెండ్స్, అంటే ఒక ఏరియాలో ఉన్నప్పుడు తెలుస్తారు కదా, అలాంటి వాళ్ళు అనమాట. పెళ్ళి చేశారు. పెళ్లి చేసిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ వేరే చోటు ఉంటారు, అంతా బాగానే ఉంది. అమ్మాయి హైదరాబాద్ నుంచి అతన్ని వేరే ఊరు కంపెనీకి మారండి, మా అమ్మగారు వాళ్ళ దగ్గరగా వెళ్ళిపోదాము అని చెప్పి అడిగింది. అడిగితే కుదరదు, మా అమ్మ మా నాన్న ఇక్కడ ఉండగా మనం ఎందుకు వెళ్తాం, మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలి కానీ మీ మదర్ ఫాదర్ దగ్గరికి వెళ్ళటం ఎందుకు, ఏదో ఇద్దరి మధ్యన తల్లిదండ్రుల విషయంగా, అమ్మాయి తల్లిదండ్రుల విషయంగా, ఈ అబ్బాయి తల్లిదండ్రుల విషయంగా గొడవలు జరిగినాయి. సహజంగా పెళ్ళైన తర్వాత పుట్టింటికి ఆడపిల్లలు వెళ్ళిపోవాలి, పుట్టింటిల దగ్గర ఉండాలి అని కోరుకుంటున్నారు. అమ్మ లేవలేకపోయినా చేసి పెడుతుంది, అత్తగారు అయితే మొహమాటాలు, అత్తగారింట్లో పడుకుంటే బాగుండదు, కూర్చుంటే బాగుండదు అని మొహమాటాలు. ఇలాంటి డిస్కషన్ల మధ్యన వాళ్ళ కాపురం ఏ స్థాయికి వెళ్ళిందంటే, ఇద్దరు పోట్లాడుకుని నువ్వు కనుక నా మాట వినకపోతే నీకు డైవర్స్ ఇస్తాను అని చెప్పి అమ్మాయి అబ్బాయిని బెదిరించడం స్టార్ట్ చేసింది. ఆ అబ్బాయి ఏం చేశాడు, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, అంత ఇష్టం నువ్వంటే అని చెప్తే, ఆ అమ్మాయి ఆ మాటను పట్టుకుని మనం ఇద్దరం కౌన్సిలింగ్కి వెళ్దాం ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి అని చెప్పి అపాయింట్మెంట్ పెడుతున్నాను అని చెప్పింది. సరే అన్నాడు, వెళ్ళారు. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మాయి చెప్పింది ఏంటి అంటే, ఇతనికి సూసైడ్ ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయండి, మాట్లాడితే నేను చచ్చిపోతాను అంటున్నాడు, నాకు భయం వేస్తుంది అని చెప్పి సైకాట్రీ దగ్గర ఇతను చూపించగానే ఏమవుతుంది, సైకాట్రీ మందులు రాస్తాడు. ఒక డిప్రెషన్ పేషెంటు అని ముద్ర పడిపోతుంది. ఒక సైకాట్రీ దగ్గరికి వెళ్ళి సూసైడ్ ఆలోచనలు కలుగుతున్నాయి అనగానే ఇప్పుడు అమ్మాయి విడాకులు తీసుకోవడానికి చాలా ఈజీ మార్గం, చాలా ఈజీగా జనానికి చెప్పి నమ్మించవచ్చు. నచ్చకపోతే వెళ్ళిపోవడానికి ఒక సాకు కూడా అమ్మాయికి దొరికింది. దయచేసి పిల్లలకు చెప్తున్నాను, ఇలాంటి సైకాట్రీ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇటేపు అమ్మా నాన్నలు కానీ అటేపు అమ్మా నాన్నలు కానీ ఉంటేనే వెళ్ళండి. లేకపోతే భార్యాభర్తలకు పడకపోతే కౌన్సిలింగ్ అని చెప్పి సినిమాకి వెళ్తున్నట్టు టింకురంగా అని చెప్పి ఒక సైకాట్రీ దగ్గరికి పోతే, ఏ డాక్టర్లు ఏమనుకున్నా సైకాట్రీ డాక్టర్లు కూడా చాలామంది వాళ్ళకి ఎక్కువ డిప్రెషన్ ఉంటుంది పేషెంట్ల కంటే. దానికి కూడా ఉదాహరణ మీకు చెప్తాను నేను. అవును, వాడికి ఎక్కువ డిప్రెషన్ ఉండి ఎవరికి ఏ మందులు పెడుతున్నామో కంటే కూడా అసలు ఇది నిజమా అబద్ధమా కూడా వాళ్ళు తేల్చుకోలేని పరిస్థితుల్లో వస్తున్నారు. సరే, టాపిక్లోకి వెళ్తే ఇది అబ్బాయి విషయంలో జరిగింది. నేను ఒక ఫ్రెండ్ వాళ్ళ పాపది, మేము చాలా రోజులు ఒక చోట ఉన్నాము. ఆ పాపకు మ్యారేజ్ అయిపోయింది, ఒక పాప 9 years. భార్యాభర్తలకి డిస్ప్యూట్లు వచ్చినాయి, గొడవలు పడ్డారు, అదైంది. ఇద్దరు విడిపోదామని వచ్చి అబ్బాయి నేను విడాకులు ఇస్తానని, అతనికి ఏదో బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువైనాయి, భార్యను వదిలించుకుందామని చూస్తున్నాడు. ఆ టైంలో ఈ అమ్మాయి నేను చచ్చిపోతాను, నువ్వు గనక నాకు విడాకులు ఇచ్చేటైతే నా పరువు పోతుంది, మా నాన్న పరువు పోతుంది, నేను ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటాను అనగానే ఆ హస్బెండ్ సేమ్ ఇక్కడ అబ్బాయి విషయంలో అమ్మాయి ఏం చేసిందో అక్కడ అబ్బాయి తీసుకెళ్ళి సైకాట్రీ వార్డులో చేర్పించాడు. మా ఆవిడ చూస్తే భయం వేస్తుంది, ఏ నిమిషమైనా సూసైడ్ చేసుకుంటుంది, సూసైడ్ థాట్స్ ఎక్కువ వస్తున్నాయి, అందుకని ఈ అమ్మాయికి డిప్రెషన్తో బాధపడుతుంది అని చెప్పి జాయిన్ చేయగానే ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసుకుని టక ఈసీటీలు పెట్టాడు ఆ డాక్టర్. ఈ అమ్మాయి అంటుంది, ఆ అబ్బాయి లేని నేను ఉండలేనండి, నేను చచ్చిపోతాను, ఎంత బాధ, మొగుడు లేకపోతే సమాజంలో నేను బతకడం ఎంత ఇబ్బందిగా ఉంటుంది, నాకు చచ్చిపోవాలని ఉంది అనగానే ఆ సైకాట్రీ కూడా టక ఈసీటీలు పెట్టి అమ్మాయికి ఆ పాడిని బెడ్ల మీద పడుకోబెట్టడం, కట్టేయడం, మందులు ఇవ్వటం, ఇంజక్షన్లు చేయటం, ఇదంతా ఈ అమ్మాయి అమ్మా నాన్నకి తెలియకుండా ఒక 15 రోజులు నడిపించిన డ్రామా. మగపిల్లాడు, ఇక్కడ ఉన్న అల్లుడు
అమ్మాయిని తీసుకెళ్ళి ఆ వార్డులో జరిపించాడు. ఈ అబ్బాయినికి అమ్మాయి గొడవ రాగానే. అంటే దీన్ని బట్టి మనకు అసలు ఏం అర్థం అవుతుందండి? ఒక మనిషి ఎలాంటి ఆయుధం ఒక మనిషిని దెబ్బ కొట్టకుండా తిట్టకుండా ఎలాంటి ఆయుధాలు వెతుక్కుంటున్నారో ఎంత జాగ్రత్తగా మనం గమనించుకోకపోతే మనకి పిచ్చివాళ్ళు అనే ముద్ర వైఫ్ అండ్ హస్బెండ్ వేసే బదులు ఒక సైకాట్రీ డాక్టర్ కూడా వేసి పంపించేటట్టున్నాడు. సరే అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశారు, గిరిజ గారు మీరు వస్తారా, ఇది పరిస్థితి, వెళ్దాము, ఇలా పాపకి ఇలా ఒంట్లో బాగాలేదుట, అల్లుడు గారు ఫోన్ చేశారు. సరేనండి ఇబ్బంది ఏముంది, వస్తానండి అని. తీరా వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి, ఆంటీ నాకు నిజంగా చెప్తున్నాను ఇలాంటి ఆలోచనలు కానీ ఇలాంటివి లేవు, నేను అతను నా దగ్గర నుంచి దూరం అవుతున్నాడు, చెడు ఆలోచనలకి చెడు అలవాట్లకి ఎక్కువయ్యాడు, దూరం అవుతున్నాడు, నేను బెదిరించిన దానికి అతను పనిష్మెంట్ కింద నాకు తీసుకొచ్చి ఇక్కడ వేశాను అని చెప్పి వాడే నాకు చెప్తున్నాడు నా హస్బెండ్, దీంట్లోంచి నేను ఎలా బయటికి రావాలా ఆంటీ అని అడిగాను. నాకు ఈసీటీలు పెట్టినట్టు, నాకు హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టు, నేను మెంటల్ కండిషన్ సరిగ్గా లేనట్టు, నాకు సూసైడ్ థాట్స్ ఎక్కువ వస్తున్నట్టు సర్టిఫికెట్ కూడా వచ్చింది ఆంటీ, నేను విడాకులుకి అతనంతా అతనే వెళ్ళిపోయి ఇలాంటి భార్యతో సైకాట్రీ ప్రాబ్లం ఉన్న భార్యతో నేను ఉండలేనని చెప్పి విడాకులు కూడా అప్లై చేశాడు ఆంటీ, ఏం చేయమంటారు అని అడిగాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే సార్ ఏంటి మరి పరిస్థితి అంటే, వాళ్ళు పెద్దవయ్యారు, పిల్లల పాప ఉంది 9 years పాప, వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు, మావిడ ఈ రకంగా చేసుకుంటాను సూసైడ్ థాట్స్ ఉన్నాయని చెప్తున్నాడు, అందుకని జాయిన్ చేసుకున్నాం, ఈసీటీలు పెట్టామని చెప్పాడు. సరే డిశ్చార్జ్ చేయండి, మరి అమ్మాయిని తీసుకెళ్ళిపోతాం అంటే కుదరదండి, ఒక 2 days చూడాలి అన్నారు. అప్పుడు అమ్మాయి పెద్దగా అరవటం మొదలెట్టి, అసలు నాకేమీ లేనిది నేను ఇక్కడ ఉండటం ఏంటి, నేను ఇక్కడ చేయటం ఏంటి అని పెద్దగా అరిచి గోల్ చేసి, నాకు చనిపోవాలనుంది, నా హస్బెండ్ నాకు దక్కట్లేదనే ఉద్దేశంతో నేను అలా అంటే అతను ఏంటి ఇలా చేస్తాడని అంటే, అప్పుడు ఆ డాక్టర్ నాతో చెప్పిన మాట ఏంటంటే, ఈవిడ ఇక్కడ కాదండి, ఈవిడికి డిప్రెషన్ కాదు, ఈవిడ సైకోసిస్ పేషెంట్, ఈవిడని డైరెక్ట్ ఎర్రగడ్డ కాదు సారీ వైజాగ్ మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, అక్కడైతేనే కరెక్ట్ అన్నాడు. అంటే ఒక భార్య కుళ్ళి ఏడ్చిన, భర్త కావాలని అన్నా, భర్త కోసం నేను చనిపోతానని భర్తను భార్య మధ్యలో జరిగిన సంభాషణ ఒక సైకాట్రీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఏ విధంగా దారి చేసిందో చూసారా? నేను అడిగాను, పిచ్చి అంటే ఏంటండి మీరు మాట్లాడిన సందర్భం, బట్టలు ఇప్పేసుకు తిరగటం, రోడ్ల మీద వెళ్ళే వాళ్ళని ఇబ్బందికరంగా గురి చేయటం, లేదంటారా రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కోవడం, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయటం, ఇంకోటి ఏంటి నవ్వుకోవడం, ఏదో ఉంటాయి సంథింగ్, మేము చాలా చూసాము బయట. కానీ భర్త కోసం పోరాడుతున్న ఆడావిడికి మీరు ఆ సర్టిఫికెట్ ఎలా ఇస్తారు సార్ అని అడిగితే సమాధానం లేదు. ఇక్కడ అబ్బాయి విషయంలో వాడికి ఇంకా జీవితంలో ఇంకో పెళ్లి లేకుండా, చేసుకున్న పెళ్ళం మళ్ళీ రాకుండా వాడికి ఒక ముద్ర వేసి సర్టిఫికెట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. అంటే జీవితంలో ఎంత దుర్మార్గులు ఉన్నారనేది ఈరోజు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు రీసెంట్గా నిన్న పొద్దున మా బ్రదర్కి తెలిసిన ఆయన, మా పెద్దమ్ముడికి రామకృష్ణ గారు, మీకు హైదరాబాద్ బలన్న పోలీస్ స్టేషన్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని. ఏ సార్ అంటే, మా కోడలు మా మీద కేసు పెట్టిందండి అన్న. దేనికండి? మా అబ్బాయి బెంగళూరు వెళ్ళి ఇల్లు ఎత్తుకుంటున్నాడు, వెతుక్కునేదాకా మా దగ్గర పెళ్లి చేశాము, ఇల్లు ఎత్తుకుంటున్నాడు, మంచి ఇల్లు దొరికి వాడికి అంతా సెట్ అయ్యేదాకా మా ఇంట్లో ఉండమ్మా, వాడు ఇల్లు ఎత్తుకుని వస్తాడు, ఇల్లు ఎత్తుకున్నంత మీరిద్దరు కలిసి ఎదురుగానంటే, అప్పటిదాకా మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, వెంటనే ఇల్లు చూడమనండి, ఇద్దరం కలిసి వెతుక్కుంటామంటే, హోటల్స్లో ఆడపిల్ల వాడి ఆఫీస్కి వెళ్తే ఏముంటావమ్మా, ఇంటి పట్టున ఉండు అన్నాము. అమ్మాయికి నచ్చలేదు, అందుకని చెప్పి వెళ్ళిపోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందండి, పోలీసులు ఎవరైనా తెలిస్తే కొంచెం హెల్ప్ చేసి పెట్టండి అని అడుగుతున్నారు. ఇష్టం లేకపోతే విడిపోండి, ఇష్టం లేకపోతే నలుగురు మధ్యలో మాట్లాడుకుని వదిలించుకోండి. ఒక సైకాట్రీ వార్డులకు వెళ్ళి, ఒక సైకాట్రీ హాస్పిటల్కి వెళ్ళి, భార్య పిచ్చిది, నా భర్త పిచ్చివాడు, మా అత్త మామ దుర్మార్గులు అని ఒక పోలీస్ స్టేషన్లో కేసులు వేసుకుని మీ వాళ్ళు తిరగలేక మిమ్మల్ని అందరినీ కన్న పాపానికి ఈరోజు ఇలాంటి పిల్లల్ని కన్నామా మనం,
ఇంత నరకయాతన అనుభవించాలా అని చెప్పి ఇబ్బంది పడుతున్నారు. దయచేసి చెప్పేది ఏంటంటే, కలిసి ఉంటే చాలా 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 కుటుంబాలు, ఎదురు కుటుంబాల పరువులు నిలబడితే మీకు బాగుంటుంది. లేదు అంటే ఇలాంటి హాస్పిటల్స్కి వెళ్ళి సర్టిఫికెట్స్ తెచ్చుకుంటే ఇదే పని రేపు మీరు రెండో పెళ్లి చేసుకున్న ఆ రెండో వాడు కూడా ఇదే పని మీకు కూడా చేస్తాడు. దయచేసి ఇలాంటివన్నీ చేయమాకండి. ఇలాంటి చాష్ల వల్ల మీ జీవితాలే నాశనం అయిపోతున్నాయి. హస్బెండ్ నచ్చకపోతే మీ వైపు వాళ్ళని వాళ్ళ వైపు వాళ్ళని కూర్చోబెట్టి అతని అభిప్రాయాలు నచ్చట్లేదు, మార్చుకునే ప్రయత్నం చేయండి. మారకపోతే ఇద్దరు కలిసి కూర్చుని మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఇద్దరు కలిసి విడాకులు తీసుకోండి తప్ప పోలీస్ స్టేషన్ల దాకా పోవటం, రౌడీలతో కొట్టించుకోవడం, ఈ సైకాట్రీ వార్డులో పడి ఈసిటీలు పెట్టించడం, భార్యకి ఎంత నరకయాతన అనుభవించేటట్టు చేస్తున్నారంటే ఒక పెళ్ళనే బంధంతో చాలా దారుణంగా తయారైపోతున్నాయి. రోజు రోజుకి భయం వేస్తుంది వింటుంటే. డాక్టర్స్ కూడా ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇలాంటి దుర్మార్గమైన హస్బెండ్లు, దుర్మార్గమైన పెళ్ళాలు ఉంటున్న రోజులు ఇవి. మీ పెద్దవాళ్ళు ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడించండి అని చెప్పి ఒక చిన్న నా వైపు నుంచి ఒక మనవి. లేదు అంటే ఇట్లాంటి బలైపోవాల్సిన రోజులు వస్తాయి. ముగుడు పిల్లలు కొట్టుకోగానే కౌన్సిలింగ్ అని చెప్పి నమ్మకంగా పిలిపించుకెళ్ళి ఒక సైకాట్రీ వార్డులో ఒక సర్టిఫికెట్ తీసుకొచ్చేస్తే మెంటల్ నా భార్యకి, మెంటల్ నా హస్బెండ్కి అని ముద్ర వేసేస్తే జీవితాలు నాశనం చేసి కూర్చోపెడుతున్నారు. ఇలాంటి తప్పుడు ఆలోచనలలో ఉండమాకండి. మీ ఇంటికి ఆడపిల్ల ఎంత కష్టపడి ఎంత బాధపడితే మీకు ఎంత బాధ ఉంటుందో అవతల ఆడపిల్ల కూడా అదే అనుకోండి. ఇంకో అబ్బాయిని బాధ పెడితే, మన ఇంట్లో మన బ్రదర్స్ని వేరే వాళ్ళు బాధ పెడితే మనం ఎలా అనుకుంటామో అలా మీరు కూడా అనుకోండి. అత్తగారు మామగారిని పోలీస్ స్టేషన్లకు ఎక్కించడం మానేయండి. ఫస్ట్ నచ్చలేదు అంటే కొడుకుని కన్నా పాపానికి వాళ్ళని వదిలేసేసి మీ బ్యాగ్ తీసుకుని సైలెంట్గా వెళ్ళిపోండి తప్ప పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వల్ల ఒరిగింది ఏమీ లేదు. ఇప్పుడు మీకు ఇరువైపులా పరుగులు పోవడం తప్ప. ఇదంతా మీరు అర్థం చేసుకుంటారని ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఇట్లాంటి ఆలోచనలు కూడా మనుషుల్లో వస్తున్నాయి. నా కళ్ళ ముందు అంత దారుణంగా భర్త కోసం ఏడుస్తుంటే వాడు మా ఆవిడికి పిచ్చి అని చెప్పి ముద్ర వేసి సర్టిఫికెట్లు తెప్పిస్తున్నారంటే అది ఎందాక కరెక్ట్ అంటారు? మీరే చెప్పండి. ఇలాంటివి మీ కళ్ళ ముందు జరిగిన కామెంట్ రూపంలో తెలియపరిస్తే అందరూ జాగ్రత్త పడతారు. ఓకేనా?